పొలాల్లో పెరిగినట్టున్నాయి. నీళ్ళు పోసేదా ఇంకా ముందుగా ఉడికిచ్చి పెట్టుకోవాలా? ఉడికిచ్చి పప్పు ఇది కొంచెం ఉడికినాక పప్పు వేసేయాలి. పప్పు కూడా నీళ్ళ దానిలోనే ఉడికిపోద్ది. తర్వాత గడ్డలు తీసేసి అడంగా ఒలిచేసి తర్వాత ఎంత అర కేజీ బంగాళదుంపలకి ఎంత పప్పు వేసావా? అర కేజీ బంగాళదుంపలకి 100 గ్రాములు. 100 గ్రాములు వేసా పచ్చెనపప్పు? 100 గ్రాములు. ఏం కూర చేస్తున్నావు నాన్నమ్మా? గోంగూర తెచ్చాను. ఆకుకూర తెద్దాం అనుకున్నా, వద్దులే ఈరోజుకి గోంగూర చట్నీ చేసేసి ఉల్లగడ్డలు తెచ్చాను. ఉల్లగడ్డలు తీగగా కూర చేసేసి ఉల్లగడ్డ పచ్చెనగపప్పు కూర, ఉల్లగడ్డ పచ్చెనగపప్పు కూర చేసి గోంగూర చట్నీ చేసేసి ఇంకేం చేయాలో మళ్ళీ ఆలోచించుకుంటా. తాత బజార్కి వెళ్ళున్నాడా? బజారుకి పోయి నేను ఎన్నిసార్లు చేసినా ఆ ఉల్లగడ్డ కూర నువ్వు చేసినట్టు రానే రాదు. ఇప్పుడు చూడు బాగా ఇప్పుడు వస్తుంది. అదే నేను చెప్తేనే ఈ వీడియోలు పుణ్యమా అని వంటలు నేర్చుకుంటున్నాను. తాత బజారుకి పోయి కూరగాయలు తెమ్మని చెప్పి పంపించిన. రేపు రొయ్యలు గోంగూర భలే ఉంటుంది ఆంటీ. రేపుసారి రొయ్యలు గోంగూర చేయాలి. రేపు రొయ్య పొట్టు కదా? రొయ్యల రొయ్య పొట్టు గోంగూర కూడా బాగుంటుందమ్మా. బాగుంటుంది కానీ మనకి నెల్లూరు రొయ్యలు గోంగూర ఫేమస్ కదా, పచ్చి రొయ్యలు గోంగూర. ఇది ముక్కలు బాగా ఉడికినాక తర్వాత పప్పు వేసుకోవాలి. నానబెట్టుకున్నావా? నానతాయి బాగా ఉబ్బినాక అప్పుడు ఎంతసేపు నానబెట్టుకోవాలి పచ్చెనపప్పు? ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. పప్పుతో మనకి ఏం పని నానబెట్టేసేదే. తర్వాత గడ్డలు తరుక్కొని కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకుంటే ముక్కలు బాగా ఉడికిపోతాయి. అప్పుడు ఈ నానిపోయిన పప్పు వేసేసుకునేది. వేసి ఉడకబెట్టుకోవాలి. వేసి మూత పెట్టేసి ఉడికిపోతే దింపేసుకుందాం. కూర కోసం మసాలాకి చెక్క మొగ్గ వేసి ముందు ఇవి నల్లగొట్టాలా? అవి దంచుకోవాలి. చెక్క మొగ్గ అయిపోయిన తర్వాత అల్లం, ధనియాలు, చెక్క, లవంగం, అల్లము, తెల్లగడ్డ అంతే. తర్వాత తెల్ల బాయలు వేసుకోవాలి. దించేస్తాం. ఇంకా దించేసి ఒలిసేసి కూర చేసేస్తాం. పెద్దగా నూనె పోసుకోవాలా. తర్వాత ఆవాలు వేసుకోవాలా. కరివేపాకు నేను కోసుకొస్తాను. ఇక చిన్న చెట్టుల్లో దాన్ని కోస్తా. అందుకే తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలా.
కరివేపాకు వేసుకోవాలి. ఉమ్. వేసేయడం ముద్ద. ధనియాలు, అల్లము, చెక్క మొగ్గ, తెల్లగడ్డ బాగా దంచుకొని అమ్మని వేసుకోవాలి. మసాలాది. తర్వాత టమాటాలు పోసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కడుగుతున్నారంట. మసాలా అంతా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని కారం తీసి కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలు. బాగా యాగనిచ్చి అంతా వేగిన తర్వాత గడ్డలు వేసుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పు వేసుకోవాలి. వేసుకునేది దేనికయ్యి? ఇవన్నీ గోంగూర పచ్చడికా? మిరపకాయలు 3 కట్టలు గోంగూరకి మిరపకాయలు ఎన్ని ఉంటాయి సుమారుగా? సుమారుగా 6, 9, 12. ధనియాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మిరపకాయలు ఇటు గిల్లి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర వేసుకొని మెంతులు రవ్వను వేసుకొని వేయించుకోవాలి. ఉడికిపోయింది. ఇంకా దించేస్తావా? బ్రహ్మాండంగా ఉంది. కవిషే ఈరోజుకి ఉల్లగడ్డ పచ్చెనగపప్పు తీయంగా వండాను. కూర వంటకం గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఈరోజుకి ఇవి చేశాను. నాయన ఈ వసంతమ్మ వంటలో మీకు నచ్చుతున్నాయా? ఈరోజు పచ్చడి ఉల్లగడ్డ చేశాను. ఇంకేమన్నా వంటలు కావాలంటే మీకు నచ్చినవి చెప్పండి నాయన. కింద రాసి చూపిస్తే ఆ వంట నేను చేసి మీకు చూపిస్తాను. నా కూరలు మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి నాయన. బాండట్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి పెట్టుకున్నావా? వేయించి పక్కన పెట్టుకోవాలా. పక్కన పెట్టుకొని గోంగూర వేయించుకోవాలి. ఇంకొక బాండలు పెట్టావు. ఇంకొకటి పెట్టిన తర్వాత నూనె పోసుకోవాలి. నూనె ఎక్కువ పట్టిందా? నూనె ఎక్కువ పట్టింది. అది ఉడకాలి కదా గోంగూర. ఇది నిలవ ఉంటుందా పచ్చడి? ఎన్ని రోజులైనా ఉంటుంది చేసుకుని. మళ్ళీ తర్వాత ఇదే కదా నూనె మళ్ళీ తిరగ పోసుకోవాలి. మళ్ళీ వేస్తావు? మళ్ళీ నూనె పోసి చట్నీ చేసినాక మళ్ళీ నూనె పోసుకొని గోంగూర అంతా కడిగి పెట్టుకున్నావు. ఆరబెట్టావా అట్లాగే కడిగి తీసుకొచ్చేసావా? కడిగి తీసుకొచ్చేసిన. ఆరబెడితే వాడిపోయినట్టు ఉంటుంది. అందుకని అంటే ఈ పచ్చడికి అప్పటికప్పుడు కడిగి పెట్టుకున్నదే చేసుకోవాలి. అంతే. గోంగూర అప్పుడు మనం కొనుక్కొచ్చుకుంటాం కదా, కొనుక్కొచ్చుకున్నప్పుడు ఒలుసుకొని కడిగి చేసుకుంటే అప్పటికప్పుడుకే గాలికి ఏం ఆరబెట్టక్కర్లా. అబ్బే అప్పుడప్పుడే బాగుంటుంది. అది మళ్ళీ ఆడబెట్టుకొని 2 రోజులు వాడిపోయి అట్ట అది రుచి ఇచ్చదు. ఇట్టయితే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ రోట్లో వేసి దంచుకోవాలి. దంచుకొని మెత్తంగా పొడి చేసుకొని తర్వాత గోంగూర వేసుకొని పచ్చడి చేసుకొని గోంగూరని కూడా నూనెలో వాడుకోవాలి. నూనెలోనే
తిరుమలకి ఎప్పుడు వెళ్ళావు? తిరుమల 15 రోజులు అయింది. మొక్కుకొని వచ్చావా? మొక్కుబడి ఉండే దేవుడికి ఎండుకలు ఇచ్చేసి ఏం మొక్కుకొని వచ్చావైతే? దేవుడికి ఎంటుకలు ఇచ్చి నేను వంటలు చేయనాటికి రెడీ అవుతున్నాను ఆయన, నా వంటలు సక్సెస్ అవ్వాలా అని దండం పెట్టుకొని మొక్కొని వచ్చిన. చెయ్యి అయితే మంచి మంచి వంటలు చేసి చూపిస్తాయి కదా. కొంచెం తనకి సపోర్ట్ అంటే చేయండి. ఏదైనా వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తను మీకు ఆ వంటని చేసి వీడియోని అప్లోడ్ చేస్తుంది. ఈ గోంగూర పచ్చళ్ళలోకి చింతపండు అవసరంలే? ఈ పులిపే సరిపోద్దా? ఈ పులిపే సరిపోద్దా? మిరపకాయలు, గోంగూర, పూర చేసుకొని ఇట్లాగైనా చేసేది ఇంకా రకాలు ఉంటాయా? రకాలు చేసుకోవచ్చు. నీళ్ళల్లో ఉడకబెట్టుకొని అది నిలవ ఉండదు. అది నిలవ ఉండదు, తినేయాల తెల్లారే లోపల దింపేసుకోవాలా. అయిపోయిందా? అయిపోయింది. ముందు మిరపకాయలు పోసుకోవాలి. జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకుందా ముందు మిరపకాయలు పోసేసుకోవాలి. రాళ్ళకుంట్లో పోసుకొని దంచుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, దంచుకోవాలి. కొంచెం మిరపకాయలు పొట్టుల్లో కొంచెం వేసుకొని గోంగూర, మిరపకాయలు నలిగే పొడి బాగా మెత్తంగా వచ్చేదానికి. ఇందాక విత్తనాలు ఉండిలా బాగా ఇప్పుడు మెరిగిపోయిలా తిన్నమాట. మిగతాదంతా అది కూడా వేసుకుంటా ఉండాలి, నూరుకుంటా వేసుకుంటా. అంతా ఒకసారి వేసామనుకో మెదగదు. ఒక ఆమె ఉండింది దాసరాలు రావణమ్మ అని, ఆమె అది పనిగా గోంగూర తెచ్చేది, మిరపకాయలు నూనె గోంగూర తెచ్చేది నా కాడికి చేసి. అలా ఏకా పంటల్లో వాళ్ళ అవ్వ. ఊరికి అది మాడిపోద్ది. ఎర్రగడ్డలు వేగినాక ఎండుమిరపకాయ వేసుకోవాలా. ఎండుమిరపకాయ వేగితే కరివేపాకు వేసుకోవాలా. ఎవరన్నా తినే పని అయితే అన్నంలో కలుపుకొని తినేస్తారు, లేకుంటే పడేస్తారు. ఎండుమిరపకాయల తర్వాత కరివేపాకు, తర్వాత కరివేపాకు వేగిపోయిలా దాంట్లో వేసేసుకోవాలి. నూరు పెట్టిన పచ్చడి ఎత్తి ఆ నూనెలో వేసుకోవాలి. యాగాలి కానీ మంట ఎక్కువ, గోంగూర తక్కువ. నూనె పైకి తేలే వరకు వేసుకోవాలి. నూనె పైకి తేలే వరకు వాడ్చుకోవాలి. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, రేపటికంతా పీల్ చేసుకుంటుందా? లోపల ఆగేసుకుంటది. గోంగూర కదా, మిరపకాయలు నూనెలో వేపుకున్నాం, గోంగూర నూనెలోనే ఉడకబెట్టాం. ఇప్పుడు తాలింపుకి నూనె పడింది, ఆ నూనె మొత్తం ఒక టగుతుర్లా రేపట్లేకే లాగేసుకుంటారు. అయిపోయిందా? అయిపోయింది.